మహబూబ్నగర్ జిల్లాలో అధికారుల అత్యుత్సాహం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ఇటీవల మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అధునాతన ఐసీయూను ఆర్భాటంగా ప్రారంభింపజేసిన అధికారులు దాన్ని మూన్నాళ్ల ముచ్చటగానే మార్చారు. మంత్రి ప్రారంభించిన మరుసటి రోజే పరికరాలను అక్కడి నుంచి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. పేదలకు సర్కారీ దవాఖానాల్లోనే అత్యాధునిక వైద్యం అందిస్తామని అటు ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వం కానీ పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలోని తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఐసీయూ కేంద్రం అంటే అత్యవసర చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అంటే రోగులు పెద్ద ఎత్తున ఈ ఐసీయూలో ఉన్నా కూడా ఆ పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మనం ఐసీయూ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఐసీయూలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ వెంటిలేషన్ వ్యవస్థ ఉండాలి. కృత్రిమ శ్వాస అందించేందుకు రోగులకి ఈ వెంటిలేషన్ పరికరాలను ఏర్పాటు చేయాలి. ఇది కూడా అంటే ఇక్కడ 8 మంచాలు ఉన్నాయి కాబట్టి కనీసం 4 కృత్రిమ శ్వాస పరికరాలు ఉండాలి. కానీ అదేమీ ఇక్కడ కనిపించడం లేదు. ప్రధానంగా చూస్తున్నాం ఇలాంటి పరికరము మిగతా అన్ని మంచాలకు ఉండాలి. దీనికి తోడు అటు పల్స్ ఆక్సిమీటర్స్ కూడా అన్ని చోట్ల సరిగా లేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఎందుకు ఇలా జరిగిందంటే గత ఈ నెల 3న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలోని తొలిసారిగా ఈ ఐసీయూ కేంద్రాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. కానీ అనంతర పరిస్థితుల్లో 2 రోజులకి ఈ పరికరాలన్నీ తీసుకెళ్లడం జరిగింది. దీనికి కారణాలను విశ్లేషిస్తే దీనికి సంబంధించిన ఏజెన్సీలు హడావుడిగా అంటే మంత్రి వస్తున్నారనే సందర్భంగా ఇవి ఏర్పాటు చేశారు. కానీ దీనికి ఎలాంటి కొనుగోలు ప్రతిపాదనలు లేనందువల్ల అవి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. ఇటు దీంతోపాటు అటు ల్యాబ్కు సంబంధించి కూడా పరికరాలు స్టోర్ రూమ్కి పరిమితమయ్యాయి. ల్యాబ్లోని దాదాపు సెల్ కౌంటర్, సెమీ ఆటో అనలైజర్, ఎలిజా రీడర్, ఈవీజీ అనలైజర్ లాంటి పరికరాలు సమకూర్చాల్సి ఉంది. వాటిని కొనుగోలు చేసినా కూడా దాన్ని స్టోర్ రూమ్కి పరిమితం చేశారు. ఇది ప్రస్తుతానికి జిల్లా ఆసుపత్రిలో ఉన్న మన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మంచాలపైన ఐసీయూ కేంద్రంలో మంచాలపైన ఉన్న రోగుల పరిస్థితి చూస్తున్నాం. వీరందరికీ అంటే ఇక్కడ రకరకాల బాధితులు కృత్రిమ శ్వాస అందించేందుకు అవకాశం ఉన్నవారు ఇందులోకి వస్తారు. దీంట్లో దాదాపు వివిధ విభాగాలు అంటే పక్షవాతము, మందు తాగిన కేసులు, దమ్ము, కృత్రిమ శ్వాస అందించే రోగులు, హృదయ సంబంధిత రోగులు కూడా ఈ కేంద్రానికి వస్తుంటారు. కానీ అలాంటి వారికి ఇక్కడ సౌకర్యాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మంత్రిని మెప్పించేందుకే కొంతమంది అధికారులు కానీ ఏజెన్సీలు కానీ హడావుడిగా పరికరాలు ప్రారంభించాయి. ఈ నెల 3న అన్ని మంచానికి ఒక వెంటిలేటరు, సక్కర్స్ లాంటివి పెట్టారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఒక్కొక్క మంచానికి ఒకటే కనిపిస్తుంది. అంటే 8 గాను ఒకే మంచంలో ఈ వెంటిలేషన్ వ్యవస్థ కనిపిస్తుంది. అంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ఇంకా అత్యాధునిక వైద్యం ఏ విధంగా అందుతుందో ఆ దేవుడికి తెలియాలని ఇక్కడ రోగులు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతానికి జిల్లా ఆసుపత్రి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ దాదాపు ఈ ఐసీయూ కేంద్రాన్ని నిర్వహించాలంటే సుమారు 20 మంది సిబ్బంది ఉండాలి. ఇందులో 2 అనస్థిస్టులు ఉండాలి, 6 వారికి సహాయకులు ఉండాలి. కానీ 20 మందిలో దాదాపు ఒక 4తోనే ఈ ఐసీయూ నడిపించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరికరాలే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 41 వైద్య సంస్థల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 41 వైద్య సంస్థలు గాను తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనం రోగుల పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ పరికరాల్ని త్వరితగతిన అందుబాటులోకి తెస్తే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులు కూడా ఇదే ప్రధాన ఆధారం కాబట్టి వారికి చికిత్స అందించే వెసులుబాటు ఉంటుంది. కానీ జిల్లా అధికారులు ఆ విధంగా దృష్టి సారించలేదు. ఇప్పుడు డాక్టర్ మీనాక్షి కూడా జిల్లా ఆసుపత్రిని పరిశీలిస్తున్నారు. మొత్తానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర చికిత్సా విభాగంలో పరికరాలు స్టోర్ రూమ్కే పరిమితమయ్యాయి. వాటిని త్వరితగతిన తీసుకొచ్చి వీరికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కానీ అటు ఉన్నత స్థాయి నేతలు కానీ వైద్యారోగ్య శాఖ మంత్రి కానీ దీనిపై దృష్టి సారిస్తేనే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. ఏదో హడావుడిగా కాకుండా నిజంగా నిరుపేదలకు వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపించాలి. సర్కారీ దవాఖానాలంటే నిరుపేదలు కూడా అత్యంత నిరుపేదలు కూడా ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి అంటే కృత్రిమ శ్వాస అందించే పరికరాలు లేకపోవడం వల్ల వీరంతా మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ కార్పొరేట్ ఆసుపత్రులు కానీ తరలిపోయే అవకాశం ఉంది. అక్కడికి చేరుకోలేని వారంతా నిరుపేదలు ప్రాణాల మీద అరచేతులు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా దీన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది. పాలమూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఐసీయూ పరికరాల తరలింపుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మీనాక్షి స్పందించారు. పరికరాలను త్వరలోనే తిరిగి తీసుకువస్తామన్నారు. సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పుకొచ్చారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీనాక్షి మనతో ఉన్నారు. మొత్తానికి సంబంధించి అంటే ఈ ఐసీయూలో ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు, ఎలాంటి పరికరాలు అవసరం అనేది మనతో పంచుకునేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ మీనాక్షి గారు. ఇక్కడ ప్రస్తుతానికి ఐసీయూను సిద్ధం చేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యంలో భాగంగా ఈ పరికరాలు ఏర్పాటు చేశారు. కానీ అనంతర కాలంలో ఈ పరికరాలు కనిపించకుండా పోయాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? షార్ట్ పీరియడ్లో ఐసీయూ స్టార్ట్ చేసినారు కాబట్టి డెమో కోసము మనకు 8 వెంటిలేటర్స్ ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు పెట్టినారు, ఇన్ఫ్యూషన్ పంప్స్ అన్నీ. తర్వాత అక్కడ మనకు ఒకటి పెట్టి తీసుకెళ్ళి ఇప్పుడు మనకి ఈ 1 వీక్ లోపల అన్నీ అరేంజ్ చేస్తున్నారు. నేను ఎండి వారితో మాట్లాడినాను, తొందరలోనే వచ్చేస్తాయి. సూపరింటెండెంట్ గారు, ఇప్పుడు మంత్రి జన్మదిన సందర్భంగా ఇవన్నీ హడావుడిగా ఓపెన్ చేశారు. అయితే తర్వాత 2 రోజులకే వీటిని తొలగించారన్న ప్రధాన ఆరోపణ ఉంది. ఈ వెంటిలేషన్ అనే వ్యవస్థ లేకపోతే ఐసీయూ ఏ విధంగా నడుస్తుందని భావిస్తున్నారు? వెంటిలేషన్ మనకైతే ఇప్పుడు టెంపరీగా ఒకటి ఉంది. ఐసీయూ అంటే మినిమం మనకు అరేంజ్ చేసుకోవడము, దీనికి ఒక 10 days 15 days వరకు పట్టవచ్చు. కానీ మనం అనుకున్న 2-3 రోజుల లోపల అనుకొని డెమో కోసం పెట్టినారు కాబట్టి 1 వీక్ లోపల వస్తున్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇక్కడ 8 మంచాలు ఏర్పాటు చేశారు. 8 మంచాలు కానీ 8 వెంటిలేటర్స్ అందులో సగమైన ఉండాలి. కానీ ఒక్కదాంతో ఏ విధంగా నడిపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కదా మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. ఉన్న వెంటిలేటర్స్ ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. అంత అవసరం అనుకుంటే పాత వెంటిలేటర్స్ కనెక్ట్ పెట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే వీటి కోసం దాదాపు 1.5 కోటి ఖర్చు చేశారు. ఆ రోజు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1.5 కోటి పెట్టి రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఈ సేవలు అందిస్తున్నామన్నారు. కానీ అందుకు తగిన విధంగా అంటే ఏజెన్సీలు కూడా హడావుడిగా డెమో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పరికరాలు కొన్న తర్వాతనే దీన్ని ప్రారంభిస్తే బాగుండేది కదా. నేనేం చెప్పలేదు. ఇది జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితి. త్వరలోనే అంటే దీనికి పర్చేజ్ ఆర్డర్ అంటే కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను త్వరలో రాబోతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైతే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా డాక్టర్ మీనాక్షి అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్.